హాయ్! నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి తెలుసుకుందాం. చాలా మందికి డౌట్. సార్ మాకు ఆయుర్వేద అంటే తెలుసు, యునాని అంటే తెలుసు, సిద్ధ అంటే తెలుసు, అలోపతి అంటే తెలుసు. అసలు హోమియోపతి అంటే ఏంటి? చాలామంది హోమియోపతి, హోమియోపతి అంటారు. అసలు హోమియోపతి అంటే ఏంటి? హోమియోపతి అంటే ఏంటి అనే దాన్ని మనము ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. అంటే సైంటిఫిక్‌గా తెలుసుకుందాం. ఎవరో ఏదో చెప్పేది లేకపోతే ఒక దొంగ బాబానో, ఒక దొంగ డాక్టరో చెప్పేది కాకుండా అసలు హోమియోపతి అంటే ఏంటి అని మనము సైంటిఫిక్‌గా క్లియర్‌గా తెలుసుకుందాం. అసలు హోమియోపతి అంటే ఏంటి? హోమియోపతిని మనము కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం. అసలు కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే మనం తెలుసుకుంటే హోమియోపతి అంటే ఏందో తెలిసిపోతుందనమాట. అదేవిధంగా హోమియోపతిలో స్పెషాలిటీ ఏందని కూడా తెలుసుకోవాలి. సో, కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉండాలి. అవేమేం క్యారెక్టర్స్? అదొక డిసీజ్‌ని ప్రివెంట్ చేయగలగాలి. ఒక డిసీజ్ వస్తే క్యూర్ చేయగలగాలి. అదే రిలీవ్ చేయగలగాలి. హోమియోపతి స్పెషాలిటీ ఏంటంటే, హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఉన్నా గూడా చాలా రేర్‌గా ఉంటాయి. చాలా సింపుల్‌గా ఉంటాయి. ట్రాన్సియంట్‌గా ఉంటాయి. అది గూడా చూద్దాం మనము. సో, అన్ని జెండర్స్‌కు ఏ జెండర్స్‌కి యూజ్ చేయొచ్చు. మగవాళ్ళకి యూజ్ చేయొచ్చా? ఆడవాళ్ళకి యూజ్ చేయొచ్చా? లేదంటే థర్డ్ జెండర్ ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా యూజ్ చేయొచ్చా? లేకపోతే ఏ ఏజ్ గ్రూప్‌లో యూజ్ చేయొచ్చు? చిన్న వాళ్ళకి మాత్రమే యూజ్ చేయాలా? పెద్దవాళ్ళకి మాత్రమే యూజ్ చేయాలా? అవన్నీ మనం క్లియర్‌గా చూద్దాం. సో, ఓన్లీ మెడిసిన్స్‌కే పనిచేస్తదా? అంటే సర్జరీస్ అవసరమైనప్పుడు హోమియోపతి పనిచేయదా? హోమియోపతి మెడిసిన్స్ సర్జరీ‌లకి పనిచేస్తాయా? అది గూడా క్లియర్‌గా చూద్దాం. ఇంకోటొచ్చి అక్యూట్ అండ్ క్రానిక్ డిసీజెస్. అక్యూట్ అంటే ఆహ్, సడెన్‌గా వచ్చే డిసీజెస్, హై ఇంటెన్సిటీతో వచ్చే డిసీజెస్. క్రానిక్ అంటే దీర్ఘకాలిక రోగాలనమాట. సో, వాటిలో పనిచేస్తుందా హోమియోపతి? లేదా ఇంకొకటి ఆహ్, సింపుల్ డిసీజెస్‌కే పనిచేస్తుందా? కోల్డ్ అందరికీ కామన్‌గా వస్తుంది. అటువంటి డిసీజెస్‌కే పనిచేసేస్తుందా? లేకపోతే కొన్ని కొన్ని రేర్ డిసీజెస్ ఉంటాయి. వాటికి హోమియోపతి పనిచేస్తుందా లేదా? ఇంకోటి సింపుల్ డిసీజెస్, మోకాలు నొప్పి సింపుల్ డిసీజెస్. ఇంకోటేంటంటే బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ అట్లాంటి కాంప్లెక్స్ డిసీజెస్‌కి పనిచేస్తుందా? అదేవిధంగా హోమియోపతి ఎక్కడ పనిచేస్తుంది? ఓన్లీ ఏదైనా దెబ్బలు తగిలితే ఫిజికల్‌గా పనిచేస్తుందా? లేకపోతే డైజెషన్ ప్రాబ్లము, సర్క్యులేషన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు పనిచేస్తుందా? సివియర్ సైకలాజికల్ అంటే కొంతమంది మెంటల్ పేషెంట్స్ ఉంటారు. లేకపోతే మెంటల్ డిజార్డర్స్ ఉంటాయి. వాటిల్లో పనిచేస్తుందా? అసలు ఏ స్టేజ్ ఆఫ్ డిసీజ్‌లో పనిచేస్తుందా? అన్ని స్టేజెస్ ఆఫ్ డిసీజెస్‌లో పనిచేస్తుందా లేదా? ఇవన్నీ మనం తెలుసుకుంటే హోమియోపతిని కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని ఎందుకంటారో తెలుస్తుందనమాట. ఫస్ట్ హోమియోపతి డాక్టర్ ఏం చేస్తాడంటే ఒక డిసీజ్‌ని ఫస్ట్ ఎయిమ్ ఏంటంటే ప్రివెంట్ చేయడానికి చూస్తాడు. అసలు డిసీజ్ రాకుండానే ప్రివెంట్ చేయడానికి చూస్తారనమాట. సో, అది ఫస్ట్. ప్రివెన్షన్ అనేది హోమియోపతిలో పాసిబుల్. సో, వేరే అలోపతిలో వాళ్ళు ఏం చేస్తారు వాక్సిన్స్ ఇచ్చి ప్రివెంట్ చేస్తారు కదా! మనకు హోమియోపతిలో కూడా అట్లాంటి మెడిసిన్సే ఉంటాయి. దాన్ని జీనస్ ఎపిడెమికస్ అంటారనమాట. వాటిని ఇచ్చి లేకపోతే ఇండివిడ్యువలైజేషన్ ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని. ఆ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా డిసీజెస్ రాకుండా ప్రివెంట్ అవుతుంది. నెక్స్ట్ క్యూర్. అంటే ఏదైనా ఒక డిసీజ్ వచ్చినప్పుడు కంప్లీట్‌గా క్యూర్ చేయాలని చూస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందనుకోండి. అలోపతిలో ఏంటి దానికి కంప్లీట్ క్యూర్ లేదు. అంటే జీవితాంతం మందులు వాడాల్సిందే. కానీ హోమియోపతిలో అట్లా కాదు. కంప్లీట్‌గా క్యూర్ అయ్యే ఛాన్స్ కూడా హోమియోపతిలో చాలా ఎక్కువుంటుంది. కొన్ని డిసీజెస్‌లో. నెక్స్ట్ రిలీవ్. రిలీవ్ అంటే ఏంటి? కొన్ని కొన్ని కేసెస్‌లో మనకు సివియర్ స్ట్రక్చరల్ డ్యామేజెస్ వచ్చి లేకపోతే మోకాలు మొత్తం అరిగిపోయి ఇంకా సర్జరీ తప్పదు అన్నప్పుడు మనము సర్జరీ వరకు పోకుండా వాళ్ళకి రిలీఫ్ ఇస్తామనమాట. హోమియోపతిలో 3 పాసిబుల్. ఫస్ట్ మనము రాకుండానే క్యూర్ ప్రివెంట్ చేయాలని చూస్తాం. వచ్చిన తర్వాత కంప్లీట్‌గా క్యూర్ చేయాలని చూస్తాం. లేకపోతే ఆహ్, డిసీజ్ అలానే ఉంటుంది. జస్ట్ మనం కొంచెం వాళ్ళకి రిలీఫ్ ఇయ్యాలని చూస్తాం. రిలీఫ్ ఇచ్చి సర్జరీ వరకు పోకుండానో, లేకపోతే సివియర్ డిజేబిలిటీ లేకుండానో మనం చూస్తామనమాట. సో, ఈ 3 పాసిబుల్ కాబట్టి హోమియోపతిని మనము కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హోమియోపతిలో. సో, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గాబట్టి దీన్ని గూడా మనం కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం. చూడండి. సో, ఇక్కడ 98% ఆఫ్ ది కేసెస్ మీరు నాకు 100 కేసులొచ్చాయనుకోండి. 98% ఆఫ్ ది కేసెస్‌లో మనకు హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఏదో ఒకటో, రెండో కేసెస్‌లో చాలా రేర్‌గా వస్తాయి. వచ్చినా గూడా సింపుల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవి గూడా ట్రాన్సియంట్‌గా ఉంటాయి. ట్రాన్సియంట్‌గా ఉంటాయంటే మీనింగ్ ఏంటంటే, సో, ఆ మెడిసిన్ మనం చేంజ్ చేస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ ఎళ్ళిపోతాయన్నమాట. అందుకు మనం ఏమంటామంటే దాన్ని ట్రాన్సియంట్ అంటాం. సో, రేర్‌గా ఎప్పుడో ఒకసారొస్తాయి. అంటే 100 మందిలో ఒకరికో, ఇద్దరికో వస్తే వస్తాయి లేదంటే లేదు. వచ్చినా కూడా సింపుల్‌గుంటాయి. సింపుల్ హెడేకో, లేకపోతే వామిటింగ్సో లేదంటే సింపుల్‌గా ఉంటాయి తప్పితే కాంప్లికేషన్స్ అయిపోయి, అలోపతిలాగా మీ ఇమ్యూనిటీ పడిపోయి, నరాలు చెడిపోయి, కిడ్నీలు డ్యామేజ్ అయ్యి ఇట్లాంటివి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి హోమియోపతిలో ఉండవనమాట. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ హోమియోపతిని మనము కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పడానికి. నెక్స్ట్ హోమియోపతి ఎటువంటి జెండర్స్‌లో పనిచేస్తుంది? ఆడవాళ్ళలో పనిచేస్తుందా? మగవాళ్ళలో పనిచేస్తుందా? అంటే మీరిక్కడ చూడొచ్చు. మనం హోమియోపతిని మగవాళ్ళకి ఇయొచ్చు, మేల్స్‌కి ఇయొచ్చు.
అదేవిధంగా ఆడవాళ్ళకి ఇయొచ్చు. అదేవిధంగా థర్డ్ జెండర్ అంటే మనకు మగ, ఆడ కాని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి గూడా హోమియోపతి అనేది పనిచేస్తుందనమాట. సో, అందుకు అన్ని జెండర్స్‌లో పనిచేస్తుంది కాబట్టి మనము హోమియోపతిని కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్తామనమాట. నెక్స్ట్ క్యారెక్టర్ చూద్దాం హోమియోపతిది. సో, ఏ ఏజ్ గ్రూప్‌లో హోమియోపతి ఇయ్యాలి? సో, చాలామంది చెప్తారు పిల్లలకు మాత్రమే పనిచేస్తుంది, లేకపోతే పెద్దవాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. బట్ ఇక్కడ మనం చూద్దాం అసలు ఏ ఏజ్‌లో పనిచేస్తుంది. ఫస్ట్ ఫర్టిలిటీ ఈవెన్ ఒక మనిషి పుట్టక ముందు ఏవన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే కన్సీవ్ కావాలన్నా, ప్రెగ్నెన్సీ రావాలన్నా, ఫర్టిలిటీ కోసం ఈవెన్ ఒక మనిషి పుట్టక ముందు హోమియోపతిని యూజ్ చేయొచ్చు. అదే టైంలో ప్రెగ్నెన్సీ టైంలో గూడా హోమియోపతి యూజ్ జేయొచ్చనమాట. సో, ప్రెగ్నెన్సీలో కొంతమందికి కాంప్లికేషన్స్ ఉంటాయి. రిపీటెడ్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి. లేకపోతే ప్రీమెచ్యూర్ డెలివరీస్ జరుగుతుంటాయి. ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ వస్తుంటాయి. చాలా కాంప్లికేషన్. ఆ స్టేజ్‌లో గూడా హోమియోపతి ప్రెగ్నెన్సీలో యూజ్ జేయొచ్చు. నెక్స్ట్ డెలివరీ టైంలో గూడా హోమియోపతి ప్రెగ్నెన్సీలో యూజ్ జేయొచ్చు. డెలివరీ టైంలో ఏంటంటే ఈజీ డెలివరీ కావడానికి, లేకపోతే బిడ్డకి ప్రాబ్లమ్ లేకుండా పుట్టడానికి, మదర్‌కి ప్రాబ్లమ్ లేకుండా ఉండడానికి, సో, చాలా వరకు డెలివరీ టైంలో కూడా హోమియోపతి మెడిసిన్స్ పనిచేస్తాయి. ఆఫ్టర్ డెలివరీ ఏంటి? ఆహ్, బాబుకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే బర్త్ డిఫెక్ట్స్ ఉన్నాయి. అన్నీ కాదు కొన్ని కొన్ని బర్త్ డిఫెక్ట్స్‌లో పనిచేస్తుంది. లేకపోతే బాబుకి నియోనేటల్ జాండీస్ ఉంది. ఆ టైంలో పనిచేస్తుంది. అదేవిధంగా తల్లికి సెప్సిస్ ఉంది, ఇన్ఫెక్షన్‌లోకెళ్తుంది. లేకపోతే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటామనమాట. కొంతమందికి బిడ్డలు పుట్టిన వెంటనే డిప్రెషన్‌లోకెళ్తారు. ఆ డిప్రెషన్‌లోకి పోకుండా లేదంటే ఎక్కువ బ్లడ్ లాస్ ఉంది. మెయిన్‌గా ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తామంటే తల్లికి పాలు రావట్లేదు. సో, ఆ టైంలో గూడా తల్లి పాలు మంచిగా తెప్పియడానికి హోమియోపతిని యూజ్ జేయొచ్చు. నెక్స్ట్ చిల్డ్రన్ అంటే చిన్న పిల్లలు. చిన్న పిల్లలకొచ్చే అన్ని కామన్ కోల్డ్ నుంచి సివియర్ క్యాన్సర్స్ అన్నీ ఏవన్నా గూడా చిన్న పిల్లల్లో మనం యూజ్ జేయొచ్చు. పుట్టిన పిల్లల రోజు నుంచి నా దగ్గరకొచ్చే కేసెస్ ఏంటంటే మనం నియోనేటల్ జాండీస్ అంటాము. ఆ నియోనేటల్ జాండీస్‌లో ఏమవుతుందంటే పుట్టినప్పటి నుంచి పిల్లలకి జాండీస్ వస్తుంది. అంటే పుట్టిన రోజు నుంచి హోమియోపతి పిల్లలకి ఇవ్వచ్చు. అడాలసెంట్ అంటే యుక్త వయసులో ఉన్నవాళ్ళు. సో, వీళ్ళల్లో ఏంటి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ సరిగ్గా లేకపోయినా, గ్రోత్ సరిగ్గా లేకపోయినా, మెంటల్ మెచ్యూరిటీ సరిగ్గా లేకపోయినా, కొంతమంది ఆడపిల్లలకి పుట్టిన వెంటనే కాదు పెరిగేటప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో, మెనార్‌కి రాదు, లేకపోతే ఏదైనా కొన్ని ఆర్గాన్స్ డెవలప్ కాలేదు. అటువంటి టైంలో కూడా మనము హోమియోపతి ఇయ్యొచ్చు. నెక్స్ట్ అడల్ట్స్‌కొచ్చే అన్ని డిసీజెస్ ఏంటి పైల్స్ గానీ, ఫీవర్స్ గానీ, ఫిస్టులాస్ గానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ గానీ, దేనికన్నా హోమియోపతి వాడొచ్చు. అదే విధంగా ఓల్డ్ ఏజ్ ముసలి వాళ్ళు గూడా హోమియోపతి వాడొచ్చు. వాళ్ళకేంటి డీజనరేటివ్ డిసీజెస్ ఎక్కువ మోకాళ్ళు నలిగిపోవడము, లేకపోతే కాళ్ళు, చేతులు గుంజడము, లేకపోతే మనము మతిమరుపు రావడము, ఓల్డ్ ఏజ్‌లో వచ్చే అన్ని ప్రాబ్లమ్స్‌కి. బేసిక్‌గా హోమియోపతి ఒక కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనడానికి రీజన్ ఏంటంటే అది పుట్టక ముందు నుంచి ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో, ఆఫ్టర్ డెలివరీ పిల్లలు పుట్టిన వెంటనే, పిల్లలు పెరిగే టైంలో, అదేవిధంగా పిల్లలు పెద్దగా అడల్ట్ అయిన తర్వాత ఓల్డ్ ఏజ్‌లో అన్ని స్టేజెస్‌లో పనిచేస్తుంది కాబట్టి దీన్ని కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని కూడా చెప్పొచ్చనమాట. నెక్స్ట్ ఏంటంటే హోమియోపతి చాలామంది అనుకుంటారు ఓన్లీ మెడికల్ డిసీజెస్‌కే పనిచేస్తుంది. సర్జరీలు అవసరమైనప్పుడు హోమియోపతి పనిచేయదు. లేదండి. చాలా అపోహ అది. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ డిసీజ్ డయాబెటిస్ అనేది మెడికల్ డిసీజ్. ఓకే. డయాబెటిస్‌లో మనం వాడొచ్చు. అంటే మందులతో తగ్గించే డిసీజెస్‌లో కూడా వాడొచ్చు. అదే విధంగా సర్జికల్ డిసీజెస్‌లో కూడా వాడొచ్చు. సో, ఎటువంటి డిసీజెస్‌లో సర్జికల్ డిసీజెస్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని సర్జికల్ డిసీజెస్‌లో కంప్లీట్‌గా క్యూర్ చేస్తుంది హోమియోపతి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోస్టేట్ ప్రాబ్లమ్‌లో అలోపతిలో సర్జరీ తప్ప వేరే ఛాన్స్ లేదు. అదే హోమియోపతిలో అయితే మనం ప్రోస్టేట్‌కి సర్జరీ వరకు పోకుండా పాథాలజీ కంప్లీట్‌గా రివర్స్ చేయొచ్చు. అదే విధంగా కిడ్నీ స్టోన్స్ గూడా అలోపతిలో ఆ కిడ్నీని కట్ జేసి లేకపోతే పైపు లోపల పెట్టి దాన్ని తీయాలి తప్పితే దాన్ని మెడికల్‌గా ట్రీట్ జేయరు. మనం హోమియోపతిలో ఏం జేస్తామంటే మెడిసిన్స్ ఇయ్యడం ద్వారా ఆ కిడ్నీ స్టోన్స్‌ని కంప్లీట్‌గా కరిగించొచ్చు. అదే విధంగా గాల్ బ్లాడర్ అందుకంటే కొన్ని కొన్ని కేసెస్‌లో కంప్లీట్‌గా క్యూర్ చేయొచ్చనమాట. కొన్ని కేసెస్‌లో సర్జికల్ కేసెస్‌లో మనం క్యూర్ చేయలేము. జస్ట్ రిలీఫ్ మాత్రమే ఇవ్వగలుగుతాం. సో, ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి హెర్నియా. హెర్నియా అంటే ఏంటి? ఏదన్నా ఒక పార్ట్ బయటికి రావడం అన్నమాట బాడీలోంచి. ఆ పార్ట్ వచ్చినప్పుడు సర్జరీకి ఎందుకెళ్తారంటే ఏమైనా సింప్టమ్స్ ఉంటే సర్జరీకెళ్తారు. సింప్టమ్స్ లేనప్పుడు సర్జరీకెళ్ళాల్సిన అవసరం లేదు. హెర్నియాను ఉన్నప్పుడు మీకేమైనా సింప్టమ్స్ ఉంటే కొంతవరకు హోమియోపతితో ట్రీట్ జేసుకోవచ్చు. మీకు సింప్టమ్స్ లేవనుకోండి, సో, మీరు సర్జరీకెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లాంటి సర్జరీ పోస్ట్‌పోన్ జేయొచ్చు. అదే విధంగా సర్వైకల్ స్పాండిలోసిస్ మీకెప్పుడైతే మెడ నరాలు అరిగిపోతాయో, ఎముకలు అరిగిపోతాయో, లేదంటే మోకాళ్ళు అరిగిపోతాయో, వీళ్ళు సర్జరీకెళ్ళమంటారు.
సర్జరీకి వెళ్ళకుండా మనం హోమియోపతిలో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా పెయిన్స్ అన్ని తగ్గించుకోవచ్చు, సిమ్టమ్స్ అన్ని తగ్గించుకోవచ్చు. అట్లాంటప్పుడు ఏంటంటే, అట్లాంటి సర్జికల్ కేసెస్‌లో మనం రిలీఫ్ కూడా ఇస్తామనమాట. క్యూర్ చేయడమే కాకుండా కొన్ని కొన్ని డిసీజెస్‌లో రిలీఫ్ ఇస్తాం. సో, అందుకు మనకు బోత్ సర్జికల్ డిసీజెస్‌కి, మెడికల్ డిసీజెస్‌కి ఆన్సర్ ఉంది కాబట్టి, హోమియోపతిని మనం ఏమంటామంటే కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం. నెక్స్ట్ అక్యూట్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్. అక్యూట్ డిసీజెస్ అంటే ఏదన్నా ఒక డిసీజ్ సడెన్‌గా వచ్చి ఎయిదర్ డెత్‌కెళ్తది, లేకపోతే రికవర్ అయితది. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఏంటంటే యానల్ ఫిషర్. యానల్ రీజియన్‌లో ఏదైనా ఫిషర్ ఉందో సివియర్ పెయిన్ ఉంటుంది. సో, అది మీకు రికవర్ అవుతుంది. కొన్ని కొన్ని అక్యూట్ ఎమర్జెన్సీస్, హార్ట్ అటాక్స్. హార్ట్ అటాక్స్‌లో మనం హోమియోపతిని సెకండరీ ఆహ్, ల్ సిస్టమ్ సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్‌గా చేయమని చెప్తాం. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్‌గా చేయమని చెప్పము. ఎందుకు దాని రీజన్ అంటే, సో, అక్కడ మనకు ఇంకా కొంచెం రీసెర్చ్ జరగాల్సింది. కాబట్టి అక్యూట్ ఎమర్జెన్సీస్‌లో మనం ఏం చేస్తామంటే, హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్‌గా కన్సిడర్ చేయమంటాం. మీకు తెలుసు క్రానిక్ డిసీజెస్‌లో కంపల్సరీ హోమియోపతి వాడొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము క్రానిక్ డిసీజెస్‌లో హోమియోపతిని వాడొచ్చు. నెక్స్ట్ హోమియోపతి ఎట్లాంటి డిసీజెస్? సో, రేర్ డిసీజెస్ పైన కూడా పనిచేస్తుంది. సింపుల్ దగ్గు, జలుబు, మోకాలు నొప్పి అందరికొచ్చే కామన్ డిసీజెస్ కాకుండా రేర్ డిసీజెస్. మనం ఏమంటాము రెగ్యులర్‌గా నేను ట్రీట్ చేసే కేసెస్ ఎస్ఎస్‌పి, సబ్ అక్యూట్ స్క్లెరోసిస్ పాన్‌ఎన్సెఫలైటిస్ అంటామనమాట. ఇది రేర్ కాంప్లికేషన్ ఆఫ్ మీజల్స్. అదేవిధంగా క్రుడ్జిఫెల్డ్ జాకబ్ డిసీజ్ అని కొన్ని కోట్ల మందిలో ఒకరికొస్తుందనమాట. అటువంటి డిసీజెస్‌ని కూడా హోమియోపతిలో మనం హ్యాండిల్ చేయొచ్చు. ఇది కూడా ఒక రీజన్ హోమియోపతిని మనము కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం. నెక్స్ట్ వచ్చి సింపుల్ నుంచి కాంప్లెక్స్ డిసీజెస్. కోల్డ్ అనేది సింపుల్ డిసీజ్. సో, దానికి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా ఫోర్త్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. ఫోర్త్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఏంటంటే, ఒక దగ్గర క్యాన్సర్ వచ్చి అది లింఫ్ నోడ్స్‌కెళ్ళి, బాడీ అంతా పాకి, బ్రెయిన్‌కెళ్ళి, లంగ్‌కెళ్ళి, సో, ఈ స్టేజ్‌లో కూడా మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి, ఇది కూడా ఒక రీజన్ సింపుల్ డిసీజ్, కాంప్లెక్స్ డిసీజ్‌ని కూడా ట్రీట్ చేస్తుంది కాబట్టి, హోమియోపతిని మనము కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం. నెక్స్ట్ ఏ స్టేజ్ ఆఫ్ డిసీజెస్, ఏ డిసీజ్ అన్నా తీసుకోండి. మీరు ఫస్ట్ స్టేజ్‌లో, సెకండ్ స్టేజ్‌లో, థర్డ్ స్టేజ్‌లో, ఫోర్త్ స్టేజ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోస్టేట్ అనుకోండి. ఫస్ట్ స్టేజ్ ప్రోస్టేట్, సెకండ్ స్టేజ్ ప్రోస్టేట్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్‌లో కూడా ట్రీట్ చేయొచ్చు. అదేవిధంగా థైరాయిడ్‌లో కూడా 4 స్టేజెస్. మోకాళ్ళ నొప్పి ఫస్ట్ స్టేజ్‌లో, సెకండ్ స్టేజ్‌లో, థర్డ్ స్టేజ్‌లో, ఫోర్త్ స్టేజ్‌లో. అదేవిధంగా చాలా డిసీజ్ మీకు ఏదన్నా తీసుకోండి. పైల్స్, ఫస్ట్ డిగ్రీ పైల్స్, సెకండ్ డిగ్రీ పైల్స్, థర్డ్ డిగ్రీ పైల్స్ అంటాం. సో, ఆ స్టేజెస్‌లో కూడా అన్ని స్టేజెస్‌లో కూడా హోమియోపతి పనిచేస్తుంది కాబట్టి, వన్ ఆఫ్ ది రీజన్స్ మనం హోమియోపతిని కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనడానికి అన్ని స్టేజెస్‌లో పనిచేస్తుంది. సో, ఏ ప్లేన్స్‌లో పనిచేస్తుంది? సో, ఓన్లీ స్ట్రక్చరల్ చేంజెస్ మీకు ఏదైనా బాడీలో స్ట్రక్చరల్ చేంజెస్ దెబ్బ తగిలితే పనిచేస్తుందా? పనిచేస్తుంది. అదేవిధంగా ఫంక్షనల్ అంటే మీకు డైజెస్టివ్ సిస్టమ్ బాలేదు, రెస్పిరేటరీ సిస్టమ్ బాలేదు, మీ బాడీ ఫంక్షన్స్ అన్నమాట ఇవన్నీ. ఫంక్షనల్ డిసీజ్. అదేవిధంగా మెంటల్ డిసీజ్. మనము ఆటిజంలో హోమియోపతి ఇస్తాము. లేకపోతే కొన్ని సైకియాట్రిక్ కండిషన్స్‌లో యాంగ్జైటీ ఎక్కువున్న యాంగ్జైటీ డిజార్డర్స్‌లో ఇస్తాము. సైకాటిక్ డిజార్డర్స్‌లో ఇస్తాము. సో, హోమియోపతి అనేది మనకు అన్ని లెవెల్స్‌లో పనిచేస్తుంది. స్ట్రక్చరల్ లెవెల్‌లో పనిచేస్తుంది, ఫంక్షనల్ డిసీజెస్‌లో పనిచేస్తుంది, మెంటల్ డిసీజెస్‌లో పనిచేస్తుంది కాబట్టి మనం ఏమంటామంటే ఇది కూడా ఒక రీజన్ కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటామనమాట. నెక్స్ట్ మీరు ఫైనల్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే హోమియోపతి అనేది ఒక కంప్లీట్ ప్యాకేజ్. అది ఒక పర్టిక్యులర్ డిసీజ్ గాని, పర్టిక్యులర్ పర్సన్‌కి గాని, పర్టిక్యులర్ జెండర్‌కి గాని కాదు. సో, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క స్టేజ్‌లో యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం. అందుకే దీనికి సెపరేట్ కోర్స్ ఉంటుంది. ఎంబీబీఎస్ గాని, లేకపోతే ఆయుర్వేద గాని ఎలా ఉంటుందో దీనికి సెపరేట్ కోర్స్ ఉంటుంది. 5½ ఇయర్స్ కోర్స్ ఉంటుంది. 4½ ఇయర్స్ స్టడీ ఉంటుంది. 1 ఇయర్ హౌస్ సర్జన్ ఉంటుంది. దీంట్లో మళ్ళీ స్పెషాలిటీలు, సూపర్ స్పెషాలిటీలు అన్నీ ఉన్నాయి. పీడియాట్రిక్స్, గైనకాలజీ ఏమేమి ఉన్నాయో అన్ని స్పెషాలిటీ ఈ మధ్య రీసెంట్‌గా వచ్చాయన్నమాట. బేసిక్‌గా చెప్పడం ఏంటంటే హోమియోపతి ఈస్ ఎ కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వేర్ యూ హావ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ డిసీజ్.